కొన్ని సినిమాలు కాంబినేషన్స్ గురించి చెప్పుకుంటుంటే విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని కాంబినేషన్ల గురించి అతిగా ఊహించుకుంటాం. సూపర్ హిట్ను ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా విడుదలయ్యాక రిజల్ట్ చూసి షాక్ అవుతాం. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలను సాధించి ఆశ్చర్యపరుస్తాయి. ఇక అప్పటి నుండి ఆ కాంబినేషన్ బాక్సాఫీస్ కి చిరునామాగా మారుతుంది. సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ అలాంటిదే. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ విషయంలో ఓ టాక్ ఉండేది. ఆయన సొంతంగా నిర్మించిన చిత్రాలే హిట్ అవుతాయని, బయట నిర్మాతలు తీసిన సినిమాలు అంతగా ఆడవు అని. అది కరెక్టు కాదని బాక్సాఫీస్ సాక్షిగా తొడకొట్టి సూపర్ హిట్ సాధించి నిరూపించిన చిత్రం ఊరికి మునగాడు. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడు కావడం గమనార్హం. 1980 సంక్రాంతికి హీరో కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం భలే కృష్ణుడు. ఇది రాఘవేంద్రరావు సొంత చిత్రం కావడంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిజల్ట్ వారిని నిరాశపరిచింది. ఆ తర్వాత 2 నెలలకు వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన మరో చిత్రం ఘరానా దొంగ ఓకేగా ఆడిందది. ఓహో అనేంతగా హిట్ అయితే కాలేదు. అందుకే తమ కాంబినేషన్లో వచ్చే 3వ చిత్రం తప్పనిసరిగా సూపర్ హిట్ కావాలని రాఘవేంద్రరావు నిర్ణయించుకున్నారు. తన స్నేహితుడు అడుసుమిల్లి లక్ష్మీకుమార్ ఆ చిత్రానికి నిర్మాత కావడంతో రాఘవేంద్రరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం రచయిత సత్యానంద్ అద్భుతమైన కథను తయారు చేశారు. గ్రామీణ నేపథ్యంలో జరిగే వినోదాత్మక కథ ఇది. ఆకతాయి హీరోయిన్, బావమర్దళ్ల సరసాలు, హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్, మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు, ఇలా వినోదభరితంగా కథ ఉంటుంది. అయితే హీరో కృష్ణకు ఇదంతా చెప్పలేదు రాఘవేంద్రరావు. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఎంటర్టైనర్ అని మాత్రమే చెప్పారట. ఆయన మీద నమ్మకంతో డేట్స్ కూడా ఇచ్చేశారట కృష్ణ. ఊరికి మునగాడు చిత్రం షూటింగ్ లో అధిక శాతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కూళ్ల, వాకతిప్ప, రామచంద్రాపురం ప్రాంతాలలోనే జరిగిందట. పాటలతో సహా చిత్రాన్ని అక్కడే తీశారు. ఈ చిత్రంలో ఇంజనీర్ గా నటించారు కృష్ణ. గన్ పాపారావుగా రావు గోపాలరావు నటించారు. ఆయన్ని కృష్ణ టీస్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే దివిసీమ తుఫాన్ బాధితులను కృష్ణ ఆదుకునే దృశ్యాలు, కదలి రండి మనుషులైతేనే పాట కూడా హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో హైలైట్ సాంగ్ ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లెపూలు. కృష్ణ జయప్రదపై చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసింది. ఊరికి మునగాడు చిత్రాన్ని అప్పటికి 5-6 సార్లు చూసేసినా కేవలం ఈ పాట చూడడానికి థియేటర్కు వెళ్లి పాట చూసేసి బయటకొచ్చేసిన అభిమానులు కూడా ఎందరో అట. అలాగే విలన్ రావు గోపాలరావు, ఆయన సహచరుడుగా నటించిన అల్లు రామలింగయ్య ట్రాక్ జనానికి తెగ నచ్చేసింది. విలన్, అతని వెంట సహాయకుడిగా కామెడీ విలన్ ఉండడం పాత సినిమాల ఫార్ములా. ఊరికి మునగాడు చిత్రంతో స్థిరపడిన ఆ ఫార్ములా తర్వాత ఓ ట్రెండ్ గా తెలుగు తెరపై నిలిచింది. రచయిత సత్యానంద్, రాఘవేంద్రరావు ఈ ఫార్ములాను తీర్చిదిద్దారనే చెప్పాలి. 1981 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఊరికి మునగాడు చిత్రంపై పెద్దగా అంచనాలైతే లేవట. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కు వెళ్లిన హీరో కృష్ణ అభిమానులకు హీరో ఇంట్రడక్షన్, కథ నడిచే విధానం, డైలాగ్స్, సాంగ్స్ తెగ నచ్చేశాయట. బొమ్మ సూపర్ హిట్ అనుకుంటూ కాళ్ళు రెగరేసుకుంటూ థియేటర్లోంచి బయటకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్. అదే సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ ప్రేమ సింహాసనం చిత్రాన్ని కూడా కాదని ఊరికి మునగాడు చిత్రానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే 3వ బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న హీరో కృష్ణ చిత్రాలన్నీ కూడా హిట్టే. ఈ విషయాన్ని మరొకసారి నిరూపించిన చిత్రం ఊరికి మునగాడు. 1981 సంక్రాంతి కానుకగా 5 చిత్రాలు విడుదలయ్యాయి. జనవరి 1న అక్కినేని నటించిన శ్రీవారి ముచ్చట్లు, 9న శోభన్ బాబు నటించిన జగమొండి, 14న శోభన్ బాబు దేవుడు మావయ్య, కృష్ణ నటించిన ఊరికి మునగాడు.
కృష్ణంరాజు నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలు విడుదలయ్యాయి. శ్రీవారి ముచ్చట్లు హిట్టుతో అక్కినేని కొత్త సంవత్సరానికి శుభారంభం పలకగా ఆ విజయ పరంపరను ఊరికి మునుగాడు చిత్రం కొనసాగించింది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా నెల రోజులకు అక్కినేని మరో చిత్రం ప్రేమాభిషేకం విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. ఆ కలెక్షన్లు ఉధృతిలో కూడా ఊరికి మునగాడు తన సత్తాని చాటుకుని నిలబడ్డాడు. హీరో కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్ కు తొలి బ్లాక్ బస్టర్ హిట్ అదే. 11 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 1981 ఏప్రిల్ 25న ఊరికి మునగాడు చిత్రం శత దినోత్సవాన్ని మద్రాస్ ఫార్మ్ గ్రో హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన నిర్మాతలు ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలి అనే సదుద్దేశంతో వళ్లు దాచుకోకుండా సోదరుడు కృష్ణ కష్టపడుతుంటారు. ఆయన త్వరలో దర్శకత్వం వహించాలని కోరారు. ఆ తర్వాత సింహాసనం చిత్రానికి దర్శకత్వం వహించి ఎన్టీఆర్ కోరికను నెరవేర్చారు కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.